మనం అంటాం కదా, మామూలుగా లోకంలో సామెత ఉంది కదా, ఏమయ్యో దర్శనాలే లేవు, చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎటు పోయినావు అంటావు కదా. అంటే అతను సడన్గా కనిపించేతలకే ఇప్పుడెందుకు నువ్వు ప్రత్యక్షపరచబడ్డావు, ఇప్పుడెందుకు దర్శనం ఇచ్చావు, అది దర్శనం అంటే. ఇప్పుడు మోషేతో అంటున్నాడు దేవుడు, మోషే నేను అబ్రహామునకు ఇస్సాకుకి ప్రత్యక్షమైనటువంటి దేవుడునై ఉన్నాను. మరి వారితో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మోషే కాలంకు వచ్చే కొద్దీ ఏమంటున్నాడు తెలుసా, నేను వారి మధ్యన ఉంటాను, నివసిస్తాను, కానీ నాకంటూ ఒక ప్రత్యక్ష గుడారము కావాలి, అతి పరిశుద్ధమైన స్థలములో మందసము పెట్టబడాలి, పైన కరుణాపీఠము పెట్టబడాలి, కెరూబుల మధ్యలో నుండి అక్కడకొచ్చి నేను నీతో మాట్లాడి సమస్తము నీకు తెలియ చెప్పేదను. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏమిటి మీరే చెప్పాలా? కారణం ఏమిటి? మోషే వీళ్ళు లోబడని ప్రజలు, ఇంకా నేను వారితో మాట్లాడదలుచుకోలేదు. కారణం ఏమిటంటే వాళ్ళు టయానికి 9 గంటలకి రారు, స్తోత్ర బలి అర్పణ నుండి వారు ఉండరు, ఉపవాస ప్రార్థనకి రారు, పరిశుద్ధాత్మ కూటమికి రారు, ఇంకా జరగబోవు సంగతులకి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు జ్ఞానులు, ధనవంతులు, వాళ్ళు బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ముందుగా తెలుసు. మరి నాతో వారికి పని ఏమిటి? నేను ఎవరితో ఉంటానో తెలుసా? దరిద్రులు, పేదవాళ్ళు, బ్రతుకు లేనివారు, అయ్యా నీవే మాకు దిక్కయ్యా అనే వాళ్ళతో నేను ప్రత్యక్షమే మాట్లాడుకుంటాను. మరి వాళ్ళు బిజీ కదా. ఈ ప్రజలు ఎవరంట? లోబడని ప్రజలు. దేనికైనా సమయం ఇస్తాము కానీ దేవునికి మాత్రం సమయము ఇచ్చే అంత ఖాళీగా మనం లేము నాన్న, మనం బిజీగా ఉన్నాం. ఏ విషయాల్లో నువ్వు లోబడ్డము లేదో దేవునికి, నీ క్రియలు, నీ బుద్ధియు, నీ విధేయత, ఏ విషయాల్లో నువ్వు లోబడ్డము లేదో ఈ అవిధేయులైన వారితో, ఈ బుద్ధిహీనులతో, వీరితో నేను మాట్లాడను. ఆమేన్. ఇప్పటికే అర్థమైపోయి ఉండాల నువ్వు ఆత్మలో ఎంత దిగజారిపోయి ఉన్నావో. దేవుని కలలు లేవు, దేవుని దర్శనమును లేవు, దేవుని స్వరమును వినలేకపోతున్నావు, జరగబో సంగతులు ఏందో నీకు తెలియదు. చీమొచ్చి నీ పైన పడినా అమ్మో అని భయపడిపోయే దినాల్లో నువ్వు ఉన్న కారణం ఏమిటంటే నీకు భవిష్యత్తు కాలము తెలియదు. మోషేతో ఎలా మాట్లాడుతున్నాడంట? ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం.